హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్ నుంచి ఎప్పుడెప్పుడు వీడియో వస్తుందా అని చెప్పి ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కోసమే ప్రతి ఒక్క అప్డేట్ తెలుసుకుంటున్నాను. వాళ్ళు అడిగే ప్రతి ఒక్క సందేహాన్ని తెలుసుకుంటున్నాను. వాటిని పూర్తిగా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అలాగే ఎస్బీఐ నుంచి ఒక కీలకమైన అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ అయితే సెకండ్ చెప్తాను. ఇప్పుడు వచ్చేసి సబ్స్క్రైబర్స్ కొంతమంది నన్ను రెగ్యులర్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటికి నా దగ్గర సమాధానం లేక ఎంతోమందిని అడగడం జరిగింది. వాటికి సమాధానం తెలుసుకోవడం జరిగింది. వాటినైతే ఈరోజైతే మీకైతే ఫస్ట్ చెప్తాను. నెక్స్ట్ ఎస్బీఐ నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది, గుర్తుపెట్టుకోండి. అది నెక్స్ట్ ఇవి డౌట్స్ క్లారిటీ చేసిన తర్వాత అయితే చెప్తాను. చాలామంది నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఒకటే ఒక క్వశ్చన్: ఓబీసీ సర్టిఫికేట్ జాబ్ వచ్చిన తర్వాత చేయించుకోవచ్చు కదా, సెంట్రల్ ఓబీసీ సర్టిఫికేట్ ఇప్పుడు చేసుకోకపోతే ఇబ్బంది ఏం లేదు కదా, ఓబీసీ సర్టిఫికేట్ ఎలా తయారు చేసుకోవాలి? ఇదైతే చాలామందికి తెలియని క్వశ్చన్. ఆంధ్రాలో ఒక రకంగా అప్లై ఉంటుంది, తెలంగాణలో ఒక రకంగా అప్లై ఉంటుంది. నాకు తెలీదు, నేను సింపుల్ అనుకున్నాను. బట్ తెలుసుకున్న తర్వాత తెలిసింది దీనికి చాలా పెద్ద కథ ఉందని చెప్పేసి. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ ఫ్యామిలీలో ఇన్కమ్ ఎవరైతే సంపాదిస్తుంటారో, ఉదాహరణకి మీ నాన్న అవ్వచ్చు, మీ అమ్మ అవ్వచ్చు, అలాగే ఎవరైనా ఉంటారు కదా కొంతమంది ఫ్యామిలీ హెడ్, వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది మంత్లీ అని చెప్పేసి ఒక నోటరీ చేయించుకోవాలి మీరు. అర్థమైందా? నోటరీ చేయించుకోవాలి. తర్వాత ఆ నోటరీని తీసుకొని, ఇప్పుడు ఆంధ్రాలో అయితే సచివాలయంలో వీఆర్ఓస్ ఉంటారు, మున్సిపాలిటీలో వీఆర్ఓస్ ఉంటారు. అదే తెలంగాణలో అయితే మేబీ మీకు మున్సిపాలిటీస్ అనుకుంటా. మీరు ఆ వీఆర్ఓ దగ్గరికి ఆ నోటరీ తీసుకొని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ ఆయన దాన్ని గమనిస్తాడు. గమనించి ఆయనకు నామ్స్ ఉంటాయి కొన్ని, మీకు ఇన్కమ్ ఎంత ఉంది, మీరు ఓబీసీ సర్టిఫికేట్కి ఎలిజిబులా కాదా అని మొత్తం తను విశ్లేషించుకున్న తర్వాత తను వచ్చేసి అక్కడే మీకు ఓబీసీ సర్టిఫికేట్కి అప్లై చేస్తారు. దాని యొక్క ఛార్జెస్ ఒక 100 రూపీస్ నుంచి 50 రూపీస్ అలా ఉండొచ్చు అని చెప్పారు. మ్యాక్సిమం ప్రాసెస్ చాలామందిని అడిగితే ఇదే చెప్పారు. మీరు కొత్తగా ఇంకా చాలామంది ఓబీసీ సర్టిఫికేట్ చేసుకోనోళ్ళు ఒకసారి మీరు నోటరీ చేయించేసుకొని ఒకసారి మీకు దగ్గరలో ఉన్న వీఆర్ఓని కన్సల్ట్ అవ్వండి. 80% ప్రాసెస్ ఇదే ఉంటుంది. ఒకవేళ ఏదే ప్రాసెస్ ఉన్నా వాళ్ళు మీకు చెప్తారు. అర్థమైందా? మీరు అట్లీస్ట్ ఈ బేసిక్ ఇన్ఫోతో వెళ్ళారనుకోండి, ఆ తర్వాత ఇది రాంగ్ అయినా వాళ్ళు మీకు ఒకటి చెప్తారు. మీరు నోటరీ తీసుకెళ్ళేటప్పుడు కంపల్సరీ 10th క్లాస్ సర్టిఫికేట్ జిరాక్సెస్ అవి కొన్ని ఫ్యామిలీకి సంబంధించిన ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే, రేషన్ కార్డ్ సంబంధించిన ఆధార్ కార్డ్స్ అలాంటివి ఏమైనా ఉన్నా కూడా తీసుకెళ్ళండి. మళ్ళీ వీఆర్ఓ ఆఫీస్ నుంచి మళ్ళీ మీరు రివర్స్ రాకుండా నోటరీతోనే మ్యాక్సిమం పని జరిగిపోతుంది. మీకు ఓబీసీ సర్టిఫికేట్ విషయంలో ఎటువంటి జాప్యం జరగదు అని చెప్పేసి నెంబర్ ఆఫ్ పర్సన్స్ చెప్పడం వల్ల ఈ మ్యాటర్ అయితే మీకు చెప్తున్నాను. ఒకవేళ మీ స్టేట్లో ఏదైనా మారుంటే మీరు వెళ్తే మాత్రం కంపల్సరీ తెలుస్తుంది. ఇది ఓకేనా? ఓబీసీ సర్టిఫికేట్కి అప్లై చేసుకునే విధానం. ఇకపోతే ఓబీసీ సర్టిఫికేట్ మళ్ళీ చేసుకుంటాను అనుకుంటున్నారు కదా, అది వద్దు. ఎందుకంటే మీరు ఓబీసీ సర్టిఫికేట్ అప్లై చేసిన తర్వాత ఒక స్లిప్ ఇస్తారు. ఆ స్లిప్ చూపించినా కూడా మీకు పని జరుగుతుంది, ఇబ్బంది ఏం లేదు అని మీరు అనుకుంటున్నారు. అది కరెక్టే, అది కూడా అయిండొచ్చు. ఇంకా మనకు దాని గురించి క్లారిటీ అయితే లేదు. మేబీ ఆ స్లిప్ చూపించినా కూడా మీకు పని జరిగిపోతుంది. బట్ మీకు ఆ క్యాడర్లో జాబ్ వచ్చినప్పుడు అది జస్ట్ స్లిప్ చూపించడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచించండి. పైగా మీరు అప్లై చేసిన తర్వాత అది రావడానికి 30 డేస్ పడుతుంది అని చెప్పారు. ఇప్పుడు నార్మల్గా మన స్టేట్లో అయితే ఎస్సీ అవ్వచ్చు, బీసీ అవ్వచ్చు, సంథింగ్ ఏవైనా మన క్యాస్ట్ సర్టిఫికేట్లు మన దగ్గర మనీ ఉంటే ఇప్పుడే అప్లై చేసి ఇప్పుడే డబ్బులు ఇస్తే సాయంత్రం ఇచ్చేస్తారు. మీకు ప్రాసెస్ ఎలా జరుగుతుందో మీకు దాని గురించి క్లారిటీగా తెలుసు. కానీ సెంట్రల్లో మన చేతిలో ఉండదు కదా, 30 డేస్ అని చెప్తున్నారు. మీరు అప్లై చేసిన తర్వాత ఒకవేళ మీరు ఆ స్లిప్ చూపించినా మళ్ళీ ఎస్బీఐ వాళ్ళు మీకు 1 వీక్లో అలా సబ్మిట్ చేయమన్నారు అనుకోండి, అప్పుడు మీకు కష్టం అయిపోతుంది. అక్కడుండే ఆఫీసర్స్ మీకు 1 or 2 months ఇచ్చారనుకోండి, ఆ కథ వేరే ఉంటుంది. కానీ మీకు అలా ఉంటుందా లేదా అని చెప్పేది మనం క్లారిటీగా చెప్పలేము కదా. కాబట్టి దయచేసి మీకు ఎవరికైనా సరే జాబ్ వచ్చే అవకాశం ఉంది అని మీకు ఒక నమ్మకం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మీరైతే నోటరీ చేయించుకునేసి అలాగే ఓబీసీ సర్టిఫికేట్కి అప్లై చేసుకోండి. ఒకవేళ అటు ఇటు ఛాన్స్ ఉన్న వాళ్ళైనా సరే చేసుకొని పెట్టుకోండి, ఏం పర్లేదు. ఇన్ ఫ్యూచర్ అయితే మీకైతే అవైతే ఖచ్చితంగా అయితే ఉపయోగపడతాయి. ఇకపోతే హెల్త్ గురించి చాలామంది అడుగుతున్నారు, మెడికల్ సర్టిఫికేట్లు ఎవరైనా తీసేస్తారా, ఏం పరిస్థితి అని చెప్పేసి. ఈ డౌట్ క్లారిటీ చేసిన తర్వాత ఒక అప్డేట్ వచ్చింది ఎస్బీఐ నుంచి. అది మన ఎస్బీఐ క్లర్క్ రిజల్ట్కి కొంచెం హెల్ప్ అయ్యే అప్డేటే, అది నేను చెప్తాను. ఇక హెల్త్ గురించి మన వాళ్ళు అడిగే రెగ్యులర్గా క్వశ్చన్స్. కొంతమందికి కొన్ని బ్లడ్ ప్రెషర్స్, బీపీ సమస్యలు ఉన్నాయి, కొంతమందికి షుగర్ సమస్యలు ఉన్నాయి, మాకు జాబ్ రాదా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు. చాలామంది అయితే నన్ను అడిగారు, వాళ్ళకి నేను వాయిస్ మెసేజ్ల ద్వారా నివృత్తి చేశాను. బట్ ఇంకొంతమందికి ఈ డౌట్ అనేది ఉంటూనే ఉంటుంది. దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక దాని గురించి అయితే ఒక క్లారిటీ అయితే ఇస్తాను. మీకు ఏదైనా సమస్య ఉందనుకోండి, ఉదాహరణకి కొంతమందికి డయాబెటీస్ ప్రాబ్లం ఉంటుంది.
ఒక లిమిట్ వరకు వాళ్ళని మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు. మినిమం ఒక 200 అలా అనుకోండి. ఒక లిమిట్ వరకు వాళ్ళని మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు. లిమిట్ దాటి అది హెవీగా ఉంటే మీరు కొంచెం టైం తీసుకొని ట్రీట్మెంట్ తీసుకొని రాండి అని చెప్పే అవకాశం ఉంటుంది, కానీ మిమ్మల్ని తీసేసే అవకాశం, పంపించేసే అవకాశం ఉండదని చెప్పేసి చాలామంది చెప్పేశారు. అలాగే ఇంకొంతమందికి సరైన ఫుడ్ హ్యాబిట్స్ వల్ల లేకపోవడం వల్ల, కోచింగ్లో ఉండడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కిడ్నీలో స్టోన్స్ అలా ఉంటాయి. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటంటే ఒక మినిమం లిమిట్ వరకు ఇబ్బంది లేదు, లిమిట్ దాటి వాళ్ళు పని చేయడానికి ఇబ్బంది అయితే తప్ప ఇబ్బంది లేదు అని చెప్పారు. అది కూడా అంత సమస్య ఉండకపోవచ్చు అని చెప్పారు. ఒకవేళ సమస్య ఉన్నా టైం తీసుకొని రాండి, సర్జరీను పడి చేసుకొని రాండి అని చెప్తారు. వాళ్ళనైతే జాబ్ వచ్చిన వాళ్ళు మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో 99% తీరు అని చెప్పారు. సరేనా? అంటే దీన్ని బట్టి మీకు తెలియాల్సింది ఏంటంటే, ఇక వాళ్ళు జాబ్ చేయడం కష్టం అనే వాళ్ళను తీయగలుగుతారే కానీ మిమ్మల్ని అయితే తీసే పరిస్థితి అయితే ఉండదు. కానీ మీరు మినిమం మీ ఫిట్నెస్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉండడం ఎంతైనా మంచిదే. కొంచెం ఫిట్నెస్ని అయితే కాపాడుకుంటూ ఉండండి. ఒకవేళ మీకు అది తీవ్రత ఎక్కువ ఉంటే దానికి ట్రీట్మెంట్ తీసుకోండి. మీకు జాబ్ వచ్చే అవకాశం ఉన్నవాళ్ళు ట్రీట్మెంట్ అయితే తీసుకోండి. సరేనా? భయపడద్దండి, ఏమి కాదు. మ్యాక్సిమం మీకు వచ్చిన జాబ్ను మీ దగ్గర నుంచి ఎవరు తీసుకొని వెళ్ళలేరు. అసలు ఆ సమస్య లేదు. హెల్త్ డిసీజ్కి ఎన్నో దారులు ఉంటాయి. ఒక 1 మంత్లో మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు, మళ్ళీ మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. సరేనా? టెన్షన్ పడితే ఉండే సమస్యలు కాస్త ఎక్కువ అవుతాయి. దానివల్ల వచ్చే ఉపయోగం కంటే నష్టమే ఎక్కువ ఉంటుంది. మీరు ఎంతో బాగా చదువుకున్న వాళ్ళు ఈ విషయం అయితే మీకైతే నేను ప్రత్యేకంగా అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే ఎస్బీఐ నుంచి మరొక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. ఆ అప్డేట్ అయితే ఇప్పుడు ఇవ్వబోతున్నాను. ఇంతవరకు మన వీడియో చూసింటారంటే మీరు ఖచ్చితంగా మన వీడియో మీకు నచ్చింటుంది. ఖచ్చితంగా ఒకసారి లైక్ చేయండి. ఎందుకంటే ఎంతో కష్టపడి మీకోసం అయితే నేను వీడియోస్ చేస్తున్నాను. మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది స్ప్రెడ్ అవుతుంది, అలాగే మన ఛానల్కి ఎంతో యూజ్ అవుతుంది. ఇకపోతే అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇది కూడా అప్డేటా అనుకునే వాళ్ళ కోసం కాదు ఈ వీడియో చేసేది. ఏదైనా అప్డేట్ వస్తే చాలు అని వెయిట్ చేసే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీకు తెలుసు కదా, కొన్ని సెక్షన్స్లో అయితే అప్పుడు లాస్ట్ టైం ఎలక్షన్స్ బిఫోర్ మనకి జాయినింగ్ ప్రాసెస్ మొత్తం డిలే కాబోతుందని చెప్పేసి కొన్ని నోటీసెస్ అయితే వచ్చాయి. క్లర్క్ దానికైతే రాలేదు అని చెప్పాను, మీకైతే ఐడియానే ఉంటుంది అది. దాంట్లో వచ్చిన వాటిల్లో ఒకదానికైతే లాస్ట్ టైం ఒక 1 వీక్ బ్యాక్ అయితే మీకు తెలిసే వీడియో అయితే చేశాను. ఇంటర్వ్యూ డేట్స్ అయితే వచ్చాయి, వాళ్ళకి రివైజ్డ్ ఇంటర్వ్యూ డేట్స్. అలాగే ఇప్పుడు ఇంకో సెక్షన్లో కూడా రివైజ్డ్ ఇంటర్వ్యూ డేట్స్ అయితే వచ్చాయి. అది ఎస్బీఐ స్పెషల్ క్యాడర్ ఆఫీసర్, అలాగే ఇవి కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగాలంట. వీటికి సంబంధించి అయితే ఇంటర్వ్యూ డేట్స్ అయితే వచ్చాయి. ఇంటర్వ్యూ డేట్స్ కూడా అది కూడా June 12 అని చెప్పి ఇచ్చారు. అంటే మీకు అర్థం చేసుకోవచ్చు, June 4 మనకి ఎలక్షన్ రిజల్ట్ ఉంటే ఆ తర్వాత ఎంత వేగంగా వీళ్ళైతే మనకు జాయినింగ్ ప్రాసెస్ అనేది నడుపుతున్నారు, మీకైతే అర్థమవుతూ ఉంటుంది. చాలా చాలా కీలకమైన అప్డేట్. ఎక్కడెక్కడైతే ఆపారో అక్కడెక్కడి నుంచే పనులు అయితే మొదలు పెడుతున్నారు. అంటే దీని అర్థం మంది కూడా ఆపారు కదా, క్లర్క్ది కూడా ఆపారు కదా, ఇంకా ఆ వర్క్ కూడా మొదలవుతుంది. ఒకవేళ June 4 తర్వాత ప్రాసెస్ జరిగిన రిజల్ట్ ముందే ఇవ్వాలి కదా. June 4 తర్వాత ఇవ్వాలనేది ఏం లేదు కదా. ఈ మే లాస్ట్లో కానీ లేకపోతే June 1 ఆర్ 2 కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది కదా అని మనం అనుకోవడానికి, కొంచెం పాజిటివ్గా ఫీల్ అవ్వడానికి రెగ్యులర్గా వచ్చే ఈ నోటీసులే నిదర్శనం. నోటీసులు లేకుండా మనం అనుకోవడం అయితే గాల్లో మెడలు కట్టినట్టే. అలా లేదు కదా. ఎక్కడైతే ఆపారో వాళ్ళకు నోటీసులు ఇస్తున్నారు మళ్ళీ అంటే మనం కూడా ఇంకా వాటి మీద అయితే ఓప్స్ అయితే పెట్టుకోవచ్చనే కదా అర్థం. కాబట్టి ఈ నోటీస్ బట్టి అర్థమవుతుంది, ఒకవేళ లడఖ్లో 100% అక్కడ జరిగి ఉంటే ఖచ్చితంగా రిజల్ట్ మనం కమింగ్ సూన్లోనే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దానికి నిదర్శనం మాత్రం ఈ నోటీసులు అని చెప్పచ్చు. ఖచ్చితంగా అన్నీ మంచి శకునములే. అందరికీ నోటీసులు ఇస్తున్నారు, అందరికీ రివైజ్డ్ ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఇస్తున్నారు. అలాగే మన ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ రిజల్ట్ రావాలని కూడా మనస్ఫూర్తిగా అయితే కోరుకుందాం. దీని గురించి అప్డేట్స్ ఏ టైం వచ్చినా సరే, ఏ క్షణం వచ్చినా సరే మీకైతే నేను అందించడానికి సిద్ధంగా ఉంటాను. అలాగే చూసే వాళ్ళందరికీ నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఎస్బీఐ కానీ, ఐబీపీఎస్ కానీ, ఆర్ఆర్బీ కానీ ప్రిఫర్ అయ్యే వాళ్ళు మనం ఎస్బీఐకి సంబంధించిన వీడియోస్ పెడుతుంటేనే 2.5K 2.4K చూస్తున్నారు. దయచేసి చూసేవాళ్ళంతా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ వల్ల మన ఛానల్ 1.0K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతుంది. ఆ తర్వాత మన ఛానల్ మీద నేను మనీ ఇన్వెస్ట్ చేయగలను, వీడియోస్ క్వాలిటీ పెంచగలను. వీడియోస్ అయితే మన ఛానల్ నుంచి అయితే రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. మీరు ఇచ్చే సబ్స్క్రైబ్ అనే దానివల్ల నాకు నమ్మకం పెరిగి మన ఛానల్ స్థాయిని అయితే ఖచ్చితంగా పెంచడానికి అయితే ప్రయత్నిస్తాను. నా దగ్గర నుంచి వచ్చే వీడియోస్ అయితే కంపల్సరీ మీకు అందరికీ ఉపయోగపడే విధంగానే ఉంటాయి. దయచేసి మన ఆల్ ఇన్ వన్ గైడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి.